నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సరైన వివరణ ఇవ్వకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తా. జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ బర్రెకొండబాబు. అన్ని ఎన్నికల్లో ఆర్పీఐ ఆతవాలే పార్టీ పోటీ. వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటస్వామి వెల్లడి. శాటిలైట్ సిటీ గ్రామంలో హైస్కూల్, కోటిపల్లి బస్టాండ్, జూనియర్ కాలేజీలలో మెగా పేరెంట్స్ టీచర్స్ పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. మురారిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కారుణ్యానంద స్వామి పవిత్ర ఆశ్రయంతో నెలకొల్పిన పవిత్ర ప్రదేశం గౌతమి జీవకారుణ్య సంఘంలో క్షుద్ర పూజలు నిగ్గు తేల్చాలని సంఘం మాజీ చైర్మన్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రెకొండబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైకోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన ప్రకటించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవకారుణ్య సంఘం వెనకవైపు గోశాల దగ్గర క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇందుకు సంబంధించి గోతులు తవ్వడానికి ఉపయోగించిన వాహనాలు, టెంట్లు వేసి పూజలు నిర్వహించడం వంటి ఆధారాలున్నాయని, అలాగే మీడియాలో కూడా కథనాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈవో తారకేశ్వరరావు ఈ విషయాన్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారని కొండబాబు ప్రస్తావించారు. ఈ కేసు ఏమైందో మాత్రం బహిర్గతం కాలేదని ఆయన అన్నారు. ఈవోకు తెలిసి అక్కడ క్షుద్ర పూజలు జరిగాయని వాదన వినిపిస్తోందని, అయితే ఈవోయే ఫిర్యాదు చేయడం చూస్తుంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని కొండబాబు వాపోయారు. క్షుద్ర పూజల వ్యవహారం గురించి స్థానికులు చాలా మంది భయాందోళనకు గురవుతున్నారని, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వంటివి మాత్రమే వాడారా లేక జంతువుని బలి ఇచ్చారా, ఇంకా ఏమైనా బలి ఇచ్చారా వంటి విషయాలు తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా 100 ఎకరాలు, సుమారుగా 100 ఎకరాల భూమి ఈ సంఘం కోసం సేకరించి మన రాజమండ్రి నడిబొట్టులోనే లాలాసేపుకి వెళ్ళే దగ్గర 10 ఎకరాలు సుమారుగా ఆయన ఆశ్రమం కూడా పెట్టాడు. అలాగే గోదావరి గట్టుని ఆశ్రమం కూడా ఉంది. అంటే 3వ ఆశ్రమం ఏమైపోతే తెలియదు కానీ 3వ ఆశ్రమం గోరక్షపేటలో ఉంది కదా, అది కూడా పెద్ద సంస్థ. కానీ పూర్వం అది నేను టైం లేదు కానీ మొత్తం అంతా తిరిగడానికి చూశాను నేను చైతన్యంగా ఉన్నప్పుడు. నాకైతే టైం లేదు, కొద్దికాలమే టైం ఉంది కాబట్టి నేను దాన్ని లోతుగా వెళ్ళలేకపోయాను. కానీ చాలా వరకు భూములు ఆల్రెడీ కబ్జా చేసి బయటకు రావడం జరిగింది. ఎంత భూములు సంపాదించాడని చెప్పాము. ఆయన ఆశయాల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వెల్లడించాం, అన్ని చేసాం. అలాంటి సేవా కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్లేస్లో 4 గంటలకు టెంట్ వేసి జేసీబీని తెప్పించి అక్కడ ఎక్కడెక్కడి నుంచో క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ చేయించారని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అన్నీ. అదే కాకుండా మరి మన ఈవో గారు, జీవకారుణ్య సంఘం ఈవో గారు తారకేశ్వరరావు గారు, ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఆయన స్వయంగా వాళ్ళ వెనకాల సిబ్బందిని వేసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారండి. సుమారుగా 3 నెలలు అవుతుంది. ఈ కంప్లైంట్ ఏమైందో ఇంకా తెలలేదు. ఏంటన్నది తెలియపరచమని చెప్పేసి ఆయన్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన కంప్లైంట్, ఈవోగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది ఏమైంది పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆతవాలే పార్టీ పోటీ చేస్తోందని ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం వెంకటస్వామి చెప్పారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్తవాలే పార్టీకి కేంద్ర మంత్రి రామదాస్ అత్తవాలే ప్రెసిడెంట్గా ఉన్నారని, 31 రాష్ట్రాల్లో ఈ పార్టీకి శాఖలున్నాయని వివరించారు. తాను కర్ణాటకకు చెందిన వ్యక్తినని, బెంగళూరులో స్థిరపడ్డారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్న తమ పార్టీ మహారాష్ట్రలో బలంగా ఉందని, కర్ణాటక, నాగాలాండ్ తదితర చోట్ల తమ పార్టీకి ప్రజాప్రతినిధులు ఉన్నారని డాక్టర్ వెంకటస్వామి తెలిపారు. జనరల్ సీట్లతో కూడా దళితులు పోటీ చేసే విజయాన్ని అందుకున్నారని ఆయన సోదాహరణంగా తెలిపారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గారి సారథ్యంలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం వెంకటస్వామి గారు బెంగళూరు మన రాజమండ్రి నగరం చేసినందుకు ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. వెంకటస్వామి గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామదాస్ అత్వాలే గారి సారథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో పయనిస్తున్నది. ఈ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీని వీరిద్దరూ కూడా ఆ పార్టీని వెన్నెట్టుకుని దేశవ్యాప్తంగా నడిపించడం జరుగుతుంది. ఈ పార్టీ నుండి నాటి నుండి నేటి వరకు కూడా కేంద్రంలో మంత్రివర్యులు అలాగే మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కొనసాగుతున్నారు. ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నడిపించడం కోసం అని చెప్పేసి ఈరోజు రాజమండ్రి నగరానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ ఎం వెంకటస్వామి గారిని నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ప్రసాద్, నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిని. అలాగే అల్లాడి వీర్రాజు గారు, అదేవిధంగా సోదరుడు రాజు, అప్పలస్వామి అరకు, అలాగే పరశురాం పార్వతీపురం మన్యం, శ్రీనివాస్ అనకాపల్లి, అప్పలరాజు శ్రీకాకుళం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నా పేరు డాక్టర్ ఎం వెంకటస్వామి. Basically, I am from Karnataka, settled in Bangalore. National Working President and South India President. అనపర్తి నియోజకవర్గం అనపర్తి గాంధీ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తక్షణమే ఎవరైతే పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయి ప్రాణాలు తీసుకున్నారో వారి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దోషులకు శిక్ష పడేలాగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి కాంగ్రెస్ పార్లమెంటు పార్టీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇప్పటి వరకు బీజేపీ పాలనలో 152 సార్లు పేపర్ లీక్ అయినవని, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి యొక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి బాధ అనుభవించారని, 7.5 కోట్ల మంది విద్యార్థులు దీనివల్ల నష్టపోయారని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం భర్తీ చేయాలని, నరేంద్ర మోడీ తక్షణం ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి అసెంబ్లీ కోఆర్డినేటర్ గుండాపు యేసు, కేకేసీ స్టేట్ సెక్రటరీ కేవీ ఆనంద్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అవి చిన్న చిన్న టెస్టులు గారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేసినటువంటి నీట్ కానీ అలాగే సిబిఎస్ఈ కానీ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ 142 సార్లు పేపర్లు లీకేజ్ అయితే ఈ నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, ఎవరిని జైలుకి పంపించలేదు. కేవలం డ్రామా కడుతూ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారి యొక్క వాళ్ళ ఏదైతే వీళ్ళ మనుషులు ఉన్నారో వాళ్ళ లాలూచిచ్చి పడి వాళ్ళతో పాటు వీళ్ళు ఏంటంటే ఈ పేపర్ల లీకేజ్ చేసి దాని ద్వారా సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈవేళ భారతదేశంలో 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కావాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అతన్ని ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ టెస్టులకి పంపించడం జరుగుతుంది. మరి అటువంటి తల్లిదండ్రులు ఈవేళ ఈ టెస్టులో అక్రమాలు అన్యాయాలు జరిగినని పిల్లలు చనిపోతే చాలా ఘోరంగా తల్లిదండ్రులని బాధని వర్ణనాతీతం. అటువంటి పరిస్థితుల్లో ఈ నరేంద్ర మోడీ గారు అసలు సేవ ఉంటున్నట్టు కూడా ఉండట్లేదు. మరి ఎవరైతే ఈ పార్టీ మన స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఢిల్లీలో లక్షలాది మంది అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి వాళ్ళు ఎంతో దౌర్జన్యంగా
బాష్పాయిపు ప్రయోగాలు కూడా వాళ్ళ మీద చేయటం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు ఎంతో ఇదిగా ఆయన పాదయాత్ర చేసి అక్కడ నిరసన తెలియజేస్తానంటే రాహుల్ గాంధీ గారి మీద కూడా దౌర్జన్యం చేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం జరిగింది. అసలు మన ప్రజాస్వామిక దేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యాసంస్థల బంద్కి పిలుపునివ్వగా తూర్పుగోదావరి జిల్లాలో బంద్ నిర్వహించిన విద్యార్థి యువజన సంఘాలు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వై భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సునీల్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి భానుప్రసాద్ మాట్లాడుతూ ఏకేసీ జూనియర్ కాలేజ్ దగ్గర బంద్ జయప్రదం కోసం వెళ్లిన విద్యార్థులపై ప్రకాష్ నగర్ పోలీసులు అడ్డుకొని విద్యార్థిపై దాడి చేయడం దారుణమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ అయ్యాయని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలు పేరెంట్ టీచర్ మీటింగ్ అయిన వెంటనే బంద్కు సహకరించాలని అన్నారు. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద నినాదాలు ఇస్తుంటే పోలీసులు విద్యార్థుల మీద విద్యార్థి సంఘాల నాయకులను లాగి విసిరేయడం దారుణమని దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. జూలై 24 దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాలు, డిఎఫ్ఐ యువజన సంఘం, ఇతర విద్యార్థి యువజన సంఘాలు కలిపి బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఎస్ఎఫ్, అలాగే డిఎఫ్ఐ, అలాగే ఏఐఎఫ్ యువజన సంఘాలు, ఎన్ఎస్సీ విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి ఈరోజు బంద్ రాజమహేంద్రవరంలో చేపడితే ఈరోజు బంద్కి ప్రైవేటు మేనేజ్మెంట్లు అందరూ సహకరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పీటీఎం పేరు చెప్పి ఈరోజు బంద్కి సహకరించమని అడిగితే ఈరోజు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి గూడ్స్ గేట్ వద్ద ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద బంద్కి సహకరించమని అడిగితే ఈరోజు పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఈరోజు విద్యార్థి సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. దీన్ని ఎస్ఎఫ్ఐగా ఇతర విద్యార్థి యువజన సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే మేము డిమాండ్ చేసే పరిష్కారం చేయాలా. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని, అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాలు బట్టి 152 పేపర్లు లీకేజ్లు అవుతున్న ఎన్టీఏని కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ ఎన్టీఏ కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ కారణంగా మరణించిన 22 మంది విద్యార్థులకి ప్రభుత్వం న్యాయం చేయాలా, కుటుంబాలకి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ని రాష్ట్రాలకి బాధ్యత అభ్యసించాలా. నీట్ దేశవ్యాప్తంగా రద్దు చేసి నీట్ పరీక్షని రాష్ట్రాల వారీగా వైద్య ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ రాజమహేంద్రవరంలో విద్యార్థి సంఘాల నాయకుల పట్ల, విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ బంద్కి జయప్రదం అవడానికి ఇతర ప్రజా సంఘాలు అందరూ కూడా మద్దతు తెలియజేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు విద్యార్థి యువజన సంఘాల తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. బయటకు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి దాఖలాలు మనకు కనబడట్లేదు. ఈరోజు జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్ 21 రోజుల దీక్షను పోలీసు చాలా దారుణంగా మఫ్టీల్లో వచ్చి తెల్ల గుట్టలో కప్పి తీసుకెళ్ళి ఆయన దీక్షను భంగం కల్పించిన పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉంది. వీటిలన్నింటినీ నిరసిస్తూ చలో పార్లమెంట్ అని చెప్పి జూలై 20 తారీఖున చలో పార్లమెంట్ మార్చికి పిలిపివ్వగా విద్యార్థులు వేలాది మంది కదిలి వెళ్ళారు. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం కలిపి విద్యార్థులందరినీ లాఠీ చార్జీలతో తీవ్రంగా గాయపరచడం జరిగింది. స్మోక్ బాంబులు ఉపయోగించడం జరిగింది, టియర్ గ్యాస్లు ఉపయోగించడం జరిగింది. రాళ్ల దాడులు చేసి ఎంతో అమానుషమైన చర్యలతో పోలీసులు అందరూ కూడా ఈరోజు అక్కడ ఆ నిరసన కార్యక్రమాన్ని భంగం కలిగించడం జరిగింది. వీటన్నిటికీ నిరసన తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తే శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో బంద్ నిర్వహిస్తూ ఉంటే బంద్ నిర్వహిస్తున్న నాయకులను తీసుకెళ్లి అరెస్టులు చేసి స్టేషన్లో కూర్చోబెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేరుగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడం తప్ప అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించేది ఒకటే, తక్షణమే ఎన్టీఏని రద్దు చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలి, నీట్ ఎగ్జామ్ని రాష్ట్రాలు నిర్వహించుకునేలాగా చెప్పాలని తెలియజేస్తూ, నా పేరు జ్యోతి, నేను ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ.
కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం నెహ్రూ నగర్ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా తల్లిదండ్రుల టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యాశాఖలో వివిధ సంస్కరణలు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉత్తీర్ణత సాధించడంలో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 598 మార్కులు సాధించడం మున్సిపల్ పాఠశాలలు సాధించిన ఘనత అని అన్నారు. మున్సిపల్ పాఠశాలలో చదివే విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 5,000 చొప్పున నగదు బహుమతిని తన సొంత ఖర్చులతో సుమారు 1.50 లక్షలు అందజేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ఒక్క విద్యార్థికి మాత్రమే వేసేవారని, అయితే కూటమి ప్రభుత్వం ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపచేశారని వివరించారు. ఇందులో తక్కువ ఉన్నారు. మన ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16,500 పోస్టులు తీసి ఇక్కడ ప్రతి స్కూల్లో కూడా రాష్ట్రంలో 16,500 మంది టీచర్ పోస్టులు ఖాళీగా వదిలేసి మీకు పిల్లల చదువులు చెప్పండి అంటే వీళ్ళు మాత్రం ఎంతమందికి చెప్పగలరు? ఆ పోస్టులన్నీ కూడా వేసి ఈ రోజు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా ఏ క్లాసు కూడా ఖాళీ లేకుండా అందరిని కూడా టీచర్లు నింపి ప్రత్యేకంగా వాళ్ళకే మీకు వాళ్ళకే పిల్లలకే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం అయ్యే విధంగా ఇలాగా సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ డే మీటింగ్లు పెట్టి ఈ సంవత్సరంలో ఫస్ట్ మీటింగ్, మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత ఇంకో మీటింగ్ ఉంటుంది. సంవత్సరానికి 2 మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులకి మీకు మంచి పరిచయం ఉండాలి, అలాగే పిల్లలకి ఉపాధ్యాయులకి మీకు కూడా మంచి పరిచయం ఉండాలి. పిల్లలకి ఎలా చదువుతున్నారు మీరు తెలుసుకోవడానికి, అలాగే మీకు ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళకి చెప్పుకోవడం కూడా మంచి ఒక వేదికను ఏర్పాటు చేసిన యువ నాయకులు నారా లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా స్కూల్ ఆవరణ గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, పిల్లలు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏదో ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేస్తుంది ఎన్డీఏ కూడా ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా నెహ్రూనగర్లో మన మున్సిపల్ స్కూల్లో ప్రత్యేకించి 500 పై మార్కులు దాటిన పిల్లలు సుమారు మొన్న 25 మంది పిల్లలు ఇక్కడ 530 పై నుంచి 590 మార్కుల వరకు కూడా మన నెహ్రూనగర్ స్కూల్లో వచ్చినాయి. అంటే మన స్కూల్లో ఎంత బాగా చెప్తున్నారు మీరు అందరూ కూడా ఆలోచించండి. మొన్న ఇదే మెగా పేరెంట్స్ డే రోజున నేను వచ్చి చెప్పాను 10th క్లాస్లో ఎంతమంది పాస్ అయితే 500 పై మార్కులు వచ్చిన వాళ్ళకి అందరూ కూడా 5,000 రూపాయలు చెప్పి నా సొంత డబ్బులు ఇస్తానని చెప్పాం. మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే ఒక వారం రోజుల్లో మనందరం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో హైస్కూల్ మరియు కోటిపల్లి బస్టాండ్ వద్ద గల జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గోరంట్ల హాజరయ్యారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 పథకాలతో భాగంగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక బిడ్డకు మాత్రమే 13,000 వేసిందని, 3 సంవత్సరాలు మాత్రమే వేసి 2 సంవత్సరాలు వేయకుండా ప్రజలకు పంగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రతిష్టాత్మకంగా మెగా టీచర్స్ పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థులతో ఉమ్మడి సమావేశాలు భారీ ఎత్తున రాష్ట్రం అంతా నడుస్తుంది. పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగలాగా ఉత్సాహంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజునే భారీ ఎత్తున 10,120 కోట్ల రూపాయలతో తల్లికి వందనం 2వ దశ 2వ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. మాట తప్పలేదు, మడం చెప్పలేదు. ఇది కాకుండా ఈ సంవత్సరం అదనంగా ఎవరైతే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు తక్కువ వేతనాలు కలిగిన కుటుంబాలు కూడా పెన్షన్ తల్లికి వందనే వాళ్ళు నిర్ణయించారు. దాని ప్రకారం వాళ్ళు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా రాష్ట్రం కార్యక్రమాన్ని అమలు చేస్తారు. మొదటి తల్లిదండ్రులను మేల్కొల్పి వాళ్ళ ద్వారా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం ఈ కార్యాచరణ ఇప్పుడు లేని విధంగా నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్ షీట్స్ కానీ, నోట్స్ కూడా ఖాళీ పేపర్ను కూడా వాళ్ళ చేతికిచ్చే కాన్సెప్ట్ ఇవాళ లోకేష్ గారు అమలు చేయగలుగుతాను. ఐటీలో వస్తున్న ప్రపంచాన్ని తట్టుకోవడం కోసం వాళ్ళకి ఐక్రాట్ కార్యక్రమం అమలు. మధ్యాహ్న భోజనం జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కూడా మంచి భోజనం చేసే కార్యక్రమం. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు కార్యక్రమం అమలవుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఉంటుంది. 50 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంటుంది. జూనియర్ కాలేజీలో ఉన్న పిల్లలు కూడా ఈ జూనియర్ కాలేజీలో
మన సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సరేపల్లి రాధాకృష్ణ గారు పనిచేసిన కళాశాల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది పిల్లలు 14 పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ ఉన్న భావనలో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీన్ని మెరుగైన సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం జరగాలి. గట్టిగా ఆగిపోయిన టాయిలెట్లు కంప్లీట్ చేయాలి. 2-3 రోజుల్లో కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి దీనికి ఎలాగైనా సరే నిధులిచ్చి పుష్పాల్లో దీన్ని కంప్లీట్ చేసే బాధ్యత. ఎందుకంటే పురుగు పుట్ల రావడం పావులు వచ్చే కార్యక్రమాలు ఎన్ని రాకుండా చేయాల్సిన అవసరం. కొంచెం మెరక వల్ల రాష్ట్రంలోకి నీళ్ళు వచ్చే పరిస్థితులు ఎన్ని కూడా అందించాల్సిన అవసరం. త్వరలోనే ఎస్టిమేషన్ చేసి ఈ కళాశాలను ఒక మంచి కళాశాలగా తీర్చిదిద్ది ప్లే గ్రౌండ్ తక్కువ ఉన్నా కూడా ఆటల్లో కూడా తరలి ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నాము. వాళ్ళందరికీ అమలు చేసి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. కావాల్సిన మౌలిక సదుపాయాలు దాని క్లాస్ రూమ్ కూడా అదనంగా కావాల్సిన ఉంది. క్లాస్ రూమ్ సరిపోవట్లేదు. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసాం. ఆట ప్రకారం 2 క్లాస్ రూమ్లు, ఇక్కడ 4 క్లాస్ రూమ్లు, 6 క్లాస్ రూమ్లు వస్తే మనకు మేలు అవుతుంది. ల్యాబ్ను కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ కోసం అనుసంధానం చేసేదానికి సరైన సౌకర్యం లేకపోతే ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టి సారించి రాబోయే ఈ 1 year లోపల దీని సంగతి అటు ఇటు తేల్చేదాకా నిద్రపోకుండా పనిచేస్తాం. గొల్లప్రోలులో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో తల్లిదండ్రుల విశేష స్పందన నడుమ ఘనంగా జరిగింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ విద్యా యజ్ఞంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని ప్రాథమిక పాఠశాలల నుండి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల వరకు ఆయన విస్తృతంగా పర్యటించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. గండేపల్లి మండలం మురారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గ్రామ నాయకులు జాస్తి వసంత్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి లక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ సుంకవిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఎమ్మెల్యే నెహ్రూ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైభవంగా నిర్వహిస్తుందని అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి అత్యున్నత మహారథులందరికీ, ఉపాధ్యాయులకు, అధికారులకు, అనధికారులకు, గ్రామ పెద్దలకి, మరి అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్ పౌరులైనటువంటి విద్యార్థులకు నా చల్లని ఆశిస్తులు. ముఖ్యంగా మీరందరూ కూడా మహోన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ సమాజానికి ఉపయోగపడాలని మనసా వాచ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం 4వ సమావేశం పెట్టుకున్నాం. ఈ 4వ సమావేశం కూడా ఏదైతే లోకేష్ బాబు కోరుకున్నాడో ఆ విధానంలో నిర్వర్తించలేకపోతున్నాం. ఇది అన్యతా భావించద్దు. కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు, పిల్లలు కలిసి
ఈ పాఠశాలలో విద్య ఏ రకంగా జరుగుతుంది, పాఠశాలకు కావలసినటువంటి వనరులు ఏంటి, ఆ వనరుల ద్వారా మెరుగైనటువంటి విద్యను ఏ రకంగా అభ్యసించగలదాం, దాంట్లో ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏంటి, తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటి, పిల్లల యొక్క బాధ్యత ఏంటి, ఈ అన్నిటినీ కూడా మనం ఈ సమావేశం ద్వారా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కాకుండా వేదిక మీద మేము కూర్చున్నాం, కింద మీరు కూర్చున్నారు, ఇది ఒక ఉపన్యాస వేదికగానే జరిగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ వచ్చే 5వ సమావేశానికైనా సరే మనం ఆ రకంగా కూర్చొని అవసరం అనుకుంటే ఒక రోజంతా కూర్చొని చర్చించుకోవాలి. ఇది రెండోది ఏంటంటే, మరి ఇక్కడ ఎందుకు జరిగిందో లోపం నాకు అర్థం కాదు, కానీ అధికారులు ఇది నియోజకవర్గ తల్లిదండ్రుల సమావేశం అని చెప్పేసి పెట్టుకున్నాం. ఇక్కడ దీన్ని ఒక మురారికే పరిమితం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందిస్తున్నారని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ టీడీపీ ఎస్సీసీఎల్ కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి అన్నారు. శుక్రవారం రాజానగరం మండలంలోని దివాన్ చెరువు తదితర గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్ రూపుదిద్దుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం ఒకే వేదికపై కలిసి పనిచేయాలనే లక్ష్యంతో పేరెంట్స్ టీచర్ సమావేశాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి అభ్యాస సామర్థ్యం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. ముందుగా మా మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలాల్లోనూ, ప్రతి జిల్లాలోనూ స్టేట్ వారీగా మెగా పేరెంట్స్ మీటింగు ఏర్పాటు చేసిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం దివాన్చెరు గ్రామం నుంచి కూడా ఈ దివాన్చెరులో ఉన్న కొన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అలాగే మా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో ప్రతి స్కూల్లోని మేము వెళ్ళి మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని అక్కడ జరిగిన ప్రతిదీ స్కూల్లో ఉన్న విద్యార్థులకు వివరించి తల్లిదండ్రులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మీకు అందిందా అని అడగడం, ఆ వారికి కొన్ని విషయాలు పంచడం కూడా జరిగిందండి. అలాగే ఈరోజు వీరలంకపల్లి గ్రామంలో కూడా నన్ను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా స్పెషల్గా గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడి వారికి అక్కడ పనిచేస్తున్నటువంటి టీం అందరికీ కూడా నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి వారందరికీ చీరలు బహుకరించడం జరిగిందండి. నేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి డొనేషన్ తెచ్చి కాదండి, నా సొంత నిధులతోనే ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఇచ్చేసిన మా ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు చాలా గౌరవంతో అక్క అని ఒక మహిళనైన నన్ను గౌరవించి తన స్టైల్లో నిజంగా ఆయన ఇచ్చిన గౌరవానికి చిన్నవాడు, నిజంగా నా తమ్ముడికి నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఆయన విద్యా కమిటీ మంత్రివర్యులుగా చాలా అభివృద్ధిని చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వీరు ముగ్గురు కలిసి త్రిమూర్తుల్లాగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నిజంగా వారికి నా తరపు నుంచి, నా గ్రామం తరపు నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓరవలేని కొంతమంది దుష్ట శక్తులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సరైన వివరణ ఇవ్వకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తా, జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ బర్రెకొండబాబు. అన్ని ఎన్నికల్లో ఆర్పీఐ ఆతవాలే పార్టీ పోటీ, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటస్వామి వెల్లడి.
శాటిలైట్ సిటీ గ్రామంలో హై స్కూల్, కోటిపల్లి బస్టాండ్, జూనియర్ కాలేజీలలో మెగా పేరెంట్స్ టీచర్స్ పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. మురారిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.